హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడలేదు ఫ్రెండ్స్. ఎనీవే మొత్తం మీద టాపిక్ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చిన మరో అప్డేట్ ఇక్కడ నుంచి ప్రజల నుంచి చాలా వ్యతిరేకంగా అయితే ప్రభుత్వం మీద విరుచుకోబడ్డారు. కాబట్టి ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అంటే రేపటి నుంచి ఈ గత నెల పోయిన 26 తారీఖు రోజున ప్రారంభించిన 4 పథకాలను అయితే గ్రామాల వారీగా అమలు చేసేందుకు అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఫ్రెండ్స్. అలానే ఈ నెల 3 నుంచి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పి ఇప్పటికే 563 గ్రామాల్లో ఈ స్కీమ్ను ప్రారంభించినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. అలానే మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు 40 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది. మార్చి 31లోగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పటికి ప్రకటించింది. కానీ ఈ ప్రభుత్వము ఎందుకు చేయలేకపోతుంది? ఈ ప్రభుత్వం దగ్గర లోపాలేంటి? ఎందుకు డబ్బులు లేకపోవడమా, లేకపోతే నిధులు లేకపోవడమా, లేకపోతే రోజు వచ్చే సంపాదన కావచ్చు. ఇక్కడ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా రాకపోవడం ఉంటుంది. ఎందుకంటే వచ్చే సంపాదన వస్తూ ఉంటుంది, పోయే సంపాదన పోతూనే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం రొటేట్ అనేది ఏ ప్రభుత్వంలోనే అదే జరుగుతుంది. కాబట్టి మనకు ఇక్కడ కొన్ని ప్రభుత్వాలు ఏం చేశాయంటే, ఈ మనం తెలంగాణ ప్రభుత్వం అనుకోవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవచ్చు, ఇక్కడ చూసుకుంటే ఫ్రీ బస్సు వల్ల కూడా చాలా లాస్లో ఉందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ బస్ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అప్పుడే తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు 20 రూపాయలు ఛార్జెస్ ఉన్నప్పుడే మినిమం అప్పుడే చాలా లాస్ అయిన ఆర్టీసీ అయితే ఇప్పుడు ఎంత లాస్లో కూరుకుపోతుందో మీకు తెలిసిన విషయమే అది. అలానే ఈ రైతు భరోసా పథకాన్ని 15,000కు తీసుకొచ్చిన ప్రభుత్వం అయితే నేరుగా మాట మార్చి 12,000కు కూడా చెప్పడం జరిగింది. అయినా ప్రజలు ఒప్పుకున్న సరికి అయితే దాన్ని 12,000 నుంచి ఒక పంట అయితే పోయిందనుకోవచ్చు. ఇంకో నెక్స్ట్ పంటకి వేస్తామని చెప్పేసి ఒక పంటకి వేస్తామని చెప్పిన 6,000కు కూడా దివాళా తీసిన పరిస్థితుల్లో తెలంగాణ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎనీవే మొత్తం మీద ఈ ప్రభుత్వం ఈ మాటకి చెప్పిన మాట మీద అయితే ఉంటుంది అని చెప్పి ప్రజలు చాలా అయితే వాపోతున్నారు. అలానే దీని విషయంలో మీ అభిప్రాయం ఏంటో, మీకు సంబంధించిన ఏ అభిప్రాయమైనా కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. 10 మందికి ఆ కామెంట్ 10 మందికి షేర్ చేసి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మనం ఛానల్ని 10 మందికి షేర్ చేసి వేల మందికి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.